శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయితే ఇక్కడ అసలు జనరల్గా మనం వచ్చిన హ్యూమన్గా పుట్టిన దానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి కానివ్వండి, లేకపోతే తర్వాత మధ్యలో మ్యారేజ్, లేకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ ఖచ్చితంగా మన ధర్మాలు పాటించాలి అని చెప్తారు మనకి. కానీ ఇక్కడ ఈ ఇస్కాన్ ఇట్లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ విరుద్ధంగా వీళ్ళు బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. లైక్ అంటే మ్యారేజెస్ కానివ్వండి, ఇట్లాంటి సిస్టమ్కి అంత కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటున్నారు. వీళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలి? మరి మనం దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఈ మధ్య మనం చూసినాం కొన్ని కేసెస్ ఇట్లా కొంచెం దీని వల్ల ప్రాబ్లమ్స్, ఈ వీటిల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. జనరల్ గా మన సనాతన ధర్మం గురించి ఏం అర్థమైందంటే, ఇందులో చాలా సంప్రదాయాలు ఉన్నాయి. మనకు మెయిన్ ఏంటి? వేదం. వేదం తర్వాత మహాభారతంలో వచ్చే భగవద్గీత, ఇవి మనకు మెయిన్ శాస్త్రం, వేదాలు, పురాణాలు మెయిన్. ఇప్పుడు దీన్ని మనం ఫాలో అవ్వాలంటే మనకి 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి. వర్ణాలు ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అంటే డివైడెడ్. అంటే ఈ మొత్తం సొసైటీలో మన 4 టైప్ ఆఫ్ పీపుల్ 4 కర్మలు పంచుకున్నారు. దేన్ని బట్టి? శ్రీకృష్ణ పరమాత్మ అంటారు గుణ కర్మ విభాగశః. అంటే ఎవడు గుణం ఎట్లున్నది, వానికి చదివే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆడు బ్రాహ్మణ దాంట్లో ఉంటాడు. వానికి హీ ఫీల్స్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజికల్ activity, fighting, and then he's a very good leader, he's kshatriya. If he's very physically more active and he can serve others, he is shudra. If he is very intelligent in making money, he's vaishya. So atla guna karma batti unnadi more than jati. Manaki endante jati anedi birth, ఏ ఇంట్లో పుట్టాం అనేది మెయిన్ అయిపోయింది. బట్ ప్రిడామినెంట్లీ ఈవెన్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వాస్ గుణ కర్మ, జాతి కంటే మెయిన్. సో ఇదొకటి. 4 వర్ణాలు. 4 ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే మీరు చెప్పినట్టు పెళ్లి కాక ముందు చదివే టైం. ఇప్పుడు ప్రెసెంట్ డే చూసుకుంటే మనం ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ వాట్ ఎవర్, దట్ టైమ్ ఇస్ ద బ్రహ్మచర్య ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్. ట్రెడిషనల్ ఎట్లుండే అంటే 12 years వరకు స్కూల్ పంపించకపోతుండే వైదిక సొసైటీలో. సో 12 years వరకు ఇంట్లోనే ఉంటాడు. 12th year to 24th year, next 12 years he would be sent to Gurukulam to study Veda and whatever it has to be taught. సో ఇది మనకి మెయిన్ ట్రెడిషన్. సో ఈ బ్రహ్మచారి 12th year కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తాడు కదా, హీ విల్ బి 24. ఈ 24th year మ్యారేజ్ చేస్తుండే 24కి. సో హీ హ్యాడ్ 2 options, ఐదర్ గెట్ మ్యారీడ్ ఆర్ టేక్ సన్యాస్. సో ఇప్పుడు నార్మల్గా వేదాధ్యయనం ఇవన్నీ చేసిన వాళ్ళు సన్యాసం తీసుకోరు. ఎవరైతే ఈ వేదాంత విద్యను పట్టుకొని బ్రహ్మజ్ఞానం కావాలి నాకు ఇదే మెయిన్ అంటే, మనం అట్లా కూడా ఎగ్జాంపుల్ లైక్ ఆదిశంకరాచార్య వీళ్ళని చూస్తాం. లైక్ వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి డైరెక్ట్ సన్యాసాశ్రమం తీసుకుంటారు. శాస్త్రంలో వీధి ఉన్నది. బ్రహ్మచర్య గృహి భవేత్, గృహి భూత్వా వని భవేత్, వని భూత్వా ప్రవ్రజేత్. అంటే ఏంటంటే ఫస్ట్ బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే మనం ఈ పౌరాణిక స్టోరీస్లో సినిమాలలో చూస్తాం, ఈ రాజు అన్ని అప్పచెప్పేసి కొడుకుకి ఇక ఫారెస్ట్కి వెళ్ళిపోతాడు. ఈ ఆభరణాలు అన్ని పక్కకు పెట్టేసి ఏదో రుద్రాక్షలు వేసుకొని వెళ్ళిపోతాడు. అది వానప్రస్థం. సో దిల్ స్పెండ్ ఇన్ ఫారెస్ట్. ఇప్పుడు ఈ ఫారెస్ట్లో ఏం చేస్తారు అది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు గృహస్థాశ్రమం అనేది కర్మ ప్రధాన ఆశ్రమం, వానప్రస్థాశ్రమం ఉపాసన ప్రధాన ఆశ్రమం, సన్యాసాశ్రమం జ్ఞాన ప్రధాన ఆశ్రమం. సో ఈ కర్మ, ఉపాసన, జ్ఞానం, వేదం 3 విషయాల గురించి మాట్లాడతాం. అసలు జనరల్ గా హిందువులకు అందరికి తెలియాల్సింది అంటే వేదాలు 4 వేదాలు దేని గురించి మాట్లాడుతుంటే కర్మ, ఉపాసన, జ్ఞానం, అంతే. ఇక వేరే సబ్జెక్ట్ లేదు ఇక్కడ. సో ఈ కర్మకి ఎవరు అధికారి? గృహస్థి, పెళ్లి చేసుకున్నవాడు. సో వైదిక కర్మ చేయడానికి నీకు భార్య కావాలి, యజ్ఞోపవీతం కావాలి, శిఖ కావాలి. సో ఈ 3 లింగాలు అనమాట. అంటే అధికారిత్వం టు డూ కర్మ, వైదిక కర్మ. సో ఇది గృహస్థాశ్రమంలో ప్రిడామినెంట్ గా చేయాల్సింది వైదిక కర్మ, లైక్ అగ్నిహోత్ర కర్మ, వాట్ ఎవర్ రిచువల్స్ ఎక్సెట్రా. వానప్రస్థాశ్రమం నెక్స్ట్. వానప్రస్థాశ్రమంలో ఉపాసన మెయిన్. ఇక్కడ కర్మ కూడా లేదు, ఓన్లీ ఉపాసన. అంటే ఏదో వేరియస్ విరాట్ ఉపాసన. ఉపాసన ఇస్ కాంటెంప్లేషన్. అంటే ఓ దేవతా రూపాన్ని మన మైండ్ లో, ఇట్స్ ప్యూర్లీ మెంటల్ యాక్టివిటీ ఈజ్ ఉపాసన. అండ్ దెన్ ఈయనకి గురువు దొరికితే గురు సన్యాసం ఇచ్చి వేదాంత విద్యను అందిస్తారు. సో దట్ ఈస్ సన్యాస. సన్యాస ఇస్ జ్ఞాన ప్రధానం.
సో ఇప్పుడు మీరు అడగచ్చు బ్రహ్మచారి ఏం చేస్తారు మరి. సో బ్రహ్మచారి వేదాన్ని నేర్చుకుంటాడు ఫస్ట్. సో వితౌట్ డూయింగ్ ఎనీ రిచువల్ అండ్ ఆల్, ఫస్ట్ హిల్ లర్న్ ద వేద అధ్యయనం చేసి అసలు ఏంటి అసలు వేదం అనేది, రెసైటేషన్ ఆఫ్ వేద అండ్ ఆల్, అండ్ టు అండర్స్టాండ్ వేద వ్యాకరణ శాస్త్రం ఇవన్నీ నేర్చుకుంటాడు బ్రహ్మచర్య. సో ఇప్పుడు ఇది ఆర్డర్. బ్రహ్మచర్యాత్ గృహి భవేత్, గృహి భూత్వా వని భవేత్, వని భూత్వా ప్రవ్రజేత్. ఇప్పుడు ఈ ప్రవ్రజేత్ అసలు ఎందుకున్నది, ఇది లీనియర్ ఆర్డర్ ఇట్లానే ఉండాలంటే ఎస్, ఈ ఆర్డర్ ఇట్లా ఎందుకు ఉందంటే మనకు లాస్ట్ మెయిన్ గోల్ ఆఫ్ సనాతన ధర్మ ఇస్ మోక్ష. ఫైనల్లీ సనాతన ధర్మం ఏంటి, గోల్ ఏంటి సనాతన ధర్మం అంటే మోక్షం, జీవుడు ఎలా ముక్తుడు అవ్వాలి అనేది చెప్పేసి సనాతన ధర్మం. పరమాత్మలో కలిసిపోవాలి, పరమాత్మ జీవేశ్వర ఐక్యం, పరమాత్మ ఐక్యం, జీవ పరమాత్మ ఐక్యం ఎలా. సో ఇది మెయిన్. సో హోల్ కర్మ ఉపాసన హ్యాస్ టు సమ్హౌ హెల్ప్ యూ బికమ్ అ వైరాగి. సో రాగి నుంచి వైరాగి జర్నీ ఈజ్ ఫ్రమ్ ఇమ్మెచ్యూర్ అంటే అది పొందాలి, ఇది పొందాలి, ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలి, అది అనుభవించాలి అని. ఇక్కడ నుంచి ద జర్నీ ఈజ్ దేంతో నాకు వచ్చేది లేదు, నన్ను నేను తెలుసుకోవడం, ఈశ్వరుడితో నేను ఒకటని తెలుసుకోవడంతో నా ముక్తి అనేది ద జర్నీ ఈజ్ ఫ్రమ్ దాట్. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సెటప్ ఆఫ్ సనాతన ధర్మం. సో మీరు అడగ సన్యాసం లేదా అంటే సన్యాసం ఉంది, నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు సన్యాసం అనేది ఉంది. ఈ సన్యాసానికి సెకండ్ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఈ ఆర్డర్ నేను చెప్పిన 1 2 3 4 బ్రహ్మచర్య గృహి అట్లా ఎక్సెట్రా. ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత అనేది ఒక ఎక్సెప్షన్. ఇది మనకు అంత వేదవాక్యాలు నేను చెప్పేది. సో ఈ ఎక్సెప్షన్ వేదమే ఇచ్చింది. బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత అంటే బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి డైరెక్ట్ ఎవరైనా సన్యాసం తీసుకోవచ్చు. కాకపోతే ఆయనకు మోక్షం అనేది ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇప్పుడు కూడా మీరు ట్రెడిషనల్ చూసుకుంటే రిషికేష్ లో ఎవ్రీ మహాశివరాత్రికి సామూహికంగా ఎవరు వెళ్ళి అడిగినా సన్యాసం ఇచ్చేస్తారు. సో మన భారతదేశం గొప్పతనం అది. మన భారతదేశంలో ఈ సాధువులు ఉన్నారు, సన్యాస పరంపర ఉంది, జ్ఞానం అనేది దేశంలో ఉంది కాబట్టి దిస్ అ స్పెషల్ ల్యాండ్ ఫర్ అస్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఈ రిచువల్స్ తీసుకున్నది. ఓకే మీరు జాయిన్ అవ్వండి, మీకు సన్యాసం ఇస్తాము, వాట్ ఎవర్, ఇఫ్ దట్ ఈస్ మీటింగ్ ద క్రైటీరియా. అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి నిజంగానే మోక్షం కావాలని కమిట్మెంట్ ఉంది. ఆర్గనైజేషన్ is giving you that knowledge and giving you a place to stay and నీకు ఒక ఉపాధి కల్పిస్తుంది ఆర్గనైజేషన్. సో ఇట్స్ గుడ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ టిపికలీ అమ్మ ఈ ఆర్గనైజేషన్ లేనప్పుడు కూడా ఎవరైనా ఇట్లా వాళ్ళకి ఇక నచ్చక వాళ్ళు వెళ్ళిపోయి రిషికేష్లో వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు వెళ్తారు అనమాట, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెళ్తారు. అరే మా వాడు తప్పిపోయిండు కనిపించట్లే, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది, ఈ ఆశ్రమం ఆశ్రమం పోతారు. ఇదంతా ఈ ఆర్గనైజేషన్స్ కొత్త కాదు. నౌ వాట్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ డీలింగ్ విత్ ఇస్ నాట్ న్యూ థింగ్. దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇల్లు వదిలి వాడు వెళ్ళిపోతే ఎవడు వదులుకుంటాడమ్మా? ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకుంటాడు, ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు, ఎవడు వదులుకుంటాడు? సో ట్రై చేస్తారు వాళ్ళు. అరే వచ్చేనా ఆయన, నీకు ఇది ఇస్తా, అది ఇస్తా, నీకు ఏం కావాలి కొనిస్తా అంటే వస్తే వాడు వస్తాడు, రాకపోతే లే నా గురువు గారు ఇక్కడ మంచిగా చూసుకుంటాను, ఇక్కడనే ఉంటా అంటే ఏం చేస్తారు? నిరాశ వస్తారు. ఇప్పుడు ఈ నిరాశగా పడి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గురువు చూడు ఇట్లా వేసి నా కొడుకు తీసుకెళ్ళిపోయాడు అది అని, దే విల్ స్టార్ట్ హేటింగ్ దట్ ashram or a guru or like that. So similarly I see some stories here also, modern organizations కొంతమంది ఏంటంటే ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరు వెళ్ళిపోయినారు అనే బాధతో వాళ్ళు